హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు సుమన్. నేను చాలా రోజుల తర్వాత హైదరాబాద్కి అయితే వచ్చాను. ఏదో ఒక పని చేసుకుందామని అయితే వచ్చాను. ఇక్కడ వస్తూ ఎక్కడ ఉండాలో తెలియక హాస్టల్లో అయితే జాయిన్ అయ్యాను. అది కూడా పీజీ అంటే కొందరు స్టడీ పర్సన్ ఉంటారు, కొందరు వర్కర్ జాబర్స్ అని. సో నేనైతే ఈ పీజీలో జాయిన్ అయ్యాను. నాకు తెలిసి ఇక్కడ స్టడీ పర్సన్ అయితే ఎవరు లేరు, ఆల్మోస్ట్ జాబర్సే అందరూ. ఏదో ఒక పని చేసుకుంటారు, ప్రైవేట్ జాబర్స్. నాకు తెలిసి ఈ హాస్టల్లో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటిదంటే మనీ తక్కువ ఉన్నది, మనీ 6,000 ఉన్నది. సో నాకు నా బడ్జెట్కి హాస్టల్ బెటర్ అనుకుని వచ్చేసాను. సో లోపల అయితే స్టార్ట్ అవుతున్నాను. చూడండి, మీరు కూడా చూడండి నాతో పాటు. లోపల వస్తూనే కింద బాగున్నది. సో నాకు ఇచ్చిన రూమ్ ఎలా ఉన్నదో పైకి అయితే వెళ్తున్నాను. సో లిఫ్ట్లో పైకి వెళ్దాం. నాకు ఇచ్చే రూము బయట ఎలా ఉన్నది, పైన ఎలా ఉన్నది, సో నేనైతే అన్నీ చెక్ చేసుకుంటున్నాను. సో రూమ్కి వచ్చే ముందు అయితే ఇక్కడ ఈ డోరు బాగాలేదు. ఇంకొకటి, సో బెడ్ అయితే బాగున్నదా అంటే బెడ్ కూడా కొంచెం యావరేజ్గా కనబడ్డది. సో దీంతో పాటు బాత్రూమ్ కూడా చూసుకుంటాను. బాత్రూమ్ అయితే క్లీన్గా ఉన్నది. దీనికి తోడు ఇంకొకటి గ్రీజర్ అని చెప్పారు. గ్రీజర్ అయితే లేదు. సో హాట్ వాటర్కి ఈ వర్షాకాలంలో హాట్ వాటర్ అవసరం అందరికీ, కాబట్టి దీంట్లో అయితే గ్రీజర్ లేదు. ఇంకొక విషయం ఏంటిదంటే నాకు బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్ ఇచ్చారు. కబోర్డ్ అయితే అది జస్ట్ చిన్న బాక్సెస్గా ఉన్నది. ఇద్దరే ఈ రూమ్లో ఉన్నది, మాత్రం ఇద్దరమే మేము. నాతో పాటు వేరే ఫ్రెండ్స్ ఉంటాడు, కాకపోతే ఆయన నేను రాకముందు అక్కడే ఉంటున్నాడంట. సో అక్కడైతే ఒక బెడ్ మీద వాని బట్టలు అవి ఇవి అని పెట్టేసి ఉన్నది. నేను నా బట్టలు తీసేసి ఇక్కడ సెట్ చేసుకున్నాను వెనకాల. ఇంకొక విషయం ఏంటిదంటే ఫుడ్ ఎలా ఉన్నదో నాకైతే తెలియదు. ఫుడ్ గురించి కిందికి పోయి చూడాలి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాగుంటే బాగుందని చెప్తా, బాగలేకపోతే బాగోలేదని చెప్తా. నేను పెట్టే ప్రైస్కి, అంటే నేను ఇచ్చే 6,000కి నాకు ఇక్కడ కంఫర్టబుల్ ఉన్నదో లేదో అని రేపటి వీడియో నుంచి చెప్తా. ఎందుకంటే మెయిన్లీ ఫుడ్ తింటేనే కదా మనం ఎలా పని చేసి ఇవ్వగలిగేది. సో దానికని చెప్పేసి రేపటి నుంచి నేనైతే చెప్తా. ఈ మంత్కి నేను ఇక్కడ సెట్ అవుతానో లేదో నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే నాకు రూము కంఫర్టబుల్గా ఉన్నప్పటికీ ఏదో డిస్కంఫర్టబుల్ అనిపిస్తుంది, ఏదో చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మైండ్ ఫ్రీగా లేదు. రూమ్ని చూసి హాస్టల్ని చూసి కొంచెం మైండ్ ఫ్రీగా అనిపించట్లేదు. ఎందుకో తెలియదు, కానీ ఇన్ని రోజులు ఇంటికాడ ఉండడం వల్ల కావచ్చు మైండ్ అయితే ఫ్రీగా లేదు. సో నెక్స్ట్ పోతా అంటే ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి పైకి వెళ్ళాను. టెర్రస్ మీద మొత్తానికి హాస్టల్ మీదకి వెళ్ళాను. సో అక్కడ చూశాను ఫ్రెండ్స్, విజువల్ చూడండి. ఈ ఏరియాలో ఒక్క ఫ్యామిలీ పర్సన్ ఒక్కరూ లేరు. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువ ఐటీ రంగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం చుట్టూ ఎటు చూసినా నేను ఉంటున్న బిల్డింగ్ పక్కన హాస్టలు, నేను ఉంటున్న బిల్డింగ్ ముందు హాస్టలు, చుట్టూ హాస్టల్ ఎటు చూసినా హాస్టలే. వేరే ఫ్యామిలీ అంటే పెద్ద అపార్ట్మెంట్ ఫ్యామిలీ వాళ్ళు తప్ప చిన్న నార్మల్గా ఉంటున్న ఇళ్ళలో ఒక 5-6 అంతస్తులు అన్నీ హాస్టలే. 5-6-7 అంతస్తులు అన్నీ హాస్టలే. సో బాగుంది. కాకపోతే వాటి ప్రైజులు ఎలా అన్నీ నేను అడిగాను కాబట్టి వాటి ప్రైజులు ఎలా ఉన్నాయంటే దగ్గర ఇప్పుడు ఐటీ కదా, ఈ ఏరియా ఐటీది కదా. సో 8,000, 6,000, 7,000, 8,000. కొన్ని సింగిల్ వాళ్ళకి సింగిల్ రూము
ఇద్దరు కావాలి అంటే 2 బెడ్స్ ఉన్న వాళ్ళకైతే 10,000 అంటున్నారు. 10,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. దాంట్లో 2 పర్సన్ ఉండాలి, లేకపోతే 1 పర్సనే ఉండాలి అని చెప్పేసి ఇంకా అంటే 10,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో అది వదిలేయండి. సో నాకు 4 షేరింగ్ కావాలి కాబట్టి 6,000 సెట్ అయింది. ఇదే ఇక్కడ ప్రజెంట్లీ తక్కువ ఉన్నది, 6,000 తక్కువ ఉన్నది. దీనికంటే తక్కువ అయితే ఈ ఏరియాలో లేదు. సో నెక్స్ట్ ఏంటిదంటే దీంతోపాటు నా జాబ్ ఏంటిదో ఇప్పుడు నైట్ ఆలోచించి వెతుక్కోవాలి, జాబ్ ఎలా ఉన్నదో ఏంటిదో. సో నాకు తెలిసిన అన్న వాళ్ళకైతే అడిగాను, జెప్టో అంటే బెటర్ అన్నారు చాలామంది. ఎందుకంటే నువ్వు డైలీ ఎంత సంపాదించుకున్నా జెప్టో బెటరు, లేకపోతే స్విగ్గీ బెటరా, లేకపోతే ఏది బెటరో నువ్వు చూస్ చేసుకో. నీకు 3 ఆప్షన్ ఇస్తున్నా, ఇగో దీంట్లో అయితే ఇంత వస్తుంది, దీంట్లో అయితే ఇంత వస్తుంది, దీంట్లో అయితే ఇంత వస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ దగ్గరలో 3 కంపెనీ అవైలబుల్ ఉన్నది రైడర్కి. రైడర్లో జాయిన్ అవుతావా లేకపోతే వేరే విషయం, అది నీ ఇష్టం అన్నారు. సో నాకు కావాల్సింది కూడా అదే అనుకొని చెప్పేసి నేను వేరే విషయంలో జాయిన్ అయిపోయాను. ఎక్కడో చోట జాయిన్ అయిపోదాం, అది రేపటి నుంచి. సో నాకైతే నచ్చిందా అంటే నచ్చలేదు ఫ్రెండ్స్. రూమ్స్ అంత క్లారిటీగా అంటే అంత నీట్గా లేనని కొంచెం డిసప్పాయింట్ అయితే ఉన్నది. బాగుందా అంటే అంత బాగోలేదు, బాగోలేదా అంటే బాగుంది, యావరేజ్. ఓకే, నాకైతే నచ్చింది. ఓకే, ఈ వీడియో ఎండ్ వరకు చూసినారు కదా, కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఈ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అబ్బా. చాలా వీడియోలు చేద్దామని, నా డైలీ లైఫ్ స్టైల్ చేద్దామని చెప్పేసి వీడియో పెడుతున్నా కదా, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ నుంచి ఇక్కడ ఫుడ్ ఎలా ఉన్నది, ఇక్కడ వర్క్ అంటే ఎలా ఏం చేస్తున్నారు, డైలీ ఏం చేయాలి అనేది డైలీ వీడియో చేసి పెడతాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.